ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి ట్రంప్ గురించి మనం చాలా వీడియోస్ మాట్లాడుకున్నాం. మరొక్కసారి ఏంటంటే ఇప్పుడు ఓపీటీ కానీ, H4 కానీ, H1B వీసా కానీ ఇంకా కొంచెం స్ట్రిక్ట్ అవుతున్నాయి రూల్స్. వీసాలు అంత తొందరగా రావు, మొత్తం చెక్ చేస్తే కానీ వీసాలు కూడా అందించబడవని చెప్పి కొన్ని ఆర్టికల్స్ చూస్తున్నాం. మరి ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉందంటారు? నిజంగానే వీసాల పరిస్థితి ఇలానే ఘోరంగానే ఉంది అనుకోవచ్చు అంటారా? చాలా ఘోరంగా ఉందమ్మా. అసలు విదేశాల నుంచి అమెరికా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో గతంలో ఉన్న పరిస్థితి కన్నా ఇప్పుడు పరిస్థితి ఒక రకంగా చాలా క్లిష్టతరం అయిపోతుంది రోజు రోజుకి. ఉదాహరణకి ఒక 36 ఏళ్ల మహిళని తీసుకుంటే, అక్కడ విదేశాల నుంచి వచ్చి స్థిరపడ్డటువంటి మహిళ ఎడ్యుకేషన్లో చదివి తన ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని, కెరీర్ పూర్తి చేసుకొని తను ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. భర్త అక్కడే ఆల్రెడీ H1B వీసాలో ఉన్నాడు. అతను ఆధారంగా అక్కడికి రావడం జరిగింది. తన కోర్సు పూర్తయిపోయింది, జాబ్ కోసం ప్రయత్నం చేస్తుంది. విచిత్రం ఏమిటంటే తనకి 12 సంవత్సరాల అనుభవం ఉంది. తన యొక్క సొంత దేశం లోపల అదే విషయం లోపల అదే సంబంధించినటువంటి దాంట్లో తను కోర్సు పూర్తి చేసిన దాంట్లోనే 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. అంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చేసినప్పుడు ఖచ్చితంగా జాబ్స్ దొరికి తీరాలి. కానీ అలాంటి స్త్రీకే అక్కడ జాబ్ లేక ఇప్పుడు 90 days ఓపీటీ ఏదైతే ఉందో, మనం ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఆ టైం లోపల ఓపీటీ టైం 3 నెలలు టైం ఇస్తారు. ఈ 3 నెలల్లో ఏదైనా ట్రైనింగ్ అయినా చేయొచ్చు, ఏదైనా జాబ్లో అయినా జాయిన్ కావచ్చు. జాబ్లో జాయిన్ అయితే మళ్ళీ వీసా ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్గా ఆ కంపెనీ చేస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ 3 నెలలు ఎంత స్ట్రగుల్ చేసినా ఉద్యోగం దొరకలేదు. ఎన్నో వందల కంపెనీలు ఆవిడ వెళ్ళి రావడం జరిగింది. బట్ ఎక్కడి నుంచి కూడా తనకి అవకాశం దొరకలేదు. ఇప్పుడు తన ముందున్న ఆప్షన్స్ 2. ఒకటి, తను ఫర్దర్ స్టడీ ఇంకా ఏదైనా కోర్సుకు అప్లై చేసి మళ్ళీ ఆ యూనివర్సిటీ నుంచి తెచ్చుకొని వీసాను ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే భర్త ఆల్రెడీ అక్కడ H1B వీసాలో ఉన్నాడు కాబట్టి H4 వీసాకి తన డిపెండెంట్ వీసా కింద అప్లై అయినా చేసుకోవాలి. ఈ 2 ఆప్షన్స్ కానీ కూట్లేదు. అంటే తను స్వతంత్రంగా నిలబడడానికి అవకాశం కోసం ప్రయత్నం చేసి కూడా అక్కడ 3 సంవత్సరాలు ఒక కోర్సు పూర్తి చేసి కూడా మళ్ళీ 3 నెలల టైం లోపల తను ఏమీ సాధించుకోలేని పరిస్థితి ఏర్పడి నిరాశగా నిస్పృహలో మళ్ళీ హైయర్ స్టడీ అంటే మళ్ళీ ఖర్చు పెరుగుతుంది విపరీతంగా. తర్వాత ఎంతకాలం మరి డిపెండ్ అవుతుంది, తప్పనిసరిగా భర్త ఆధారంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి స్త్రీలకే, అలాంటి వాళ్ళకే అక్కడ అవకాశాలు లేవు అంటే కొత్తగా వెళ్ళిన వాడికి ఇంకా ఛాన్సెస్ చాలా తక్కువ. 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాడికే ఉద్యోగం దొరికే పరిస్థితి లేదంటే ఫ్రెష్గా ఒక గ్రాడ్యుయేషన్ చేసి లేదా ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉద్యోగం కావాలనుకుంటే దొరికే పరిస్థితులు లేవు. దీనికి తోడుగా వీసా దాంట్లో ఏం చెప్తున్నారంటే అన్ని రకాల చెకింగ్స్ పూర్తయితే తప్ప వీసా ఇవ్వడానికి వీలు పడదు. అన్ని రకాల చెకింగ్స్ అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం, వాళ్ళ సోషల్ మీడియాను కూడా పూర్తిగా కంప్లీట్గా చెక్ చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా భారతదేశం అంటే అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఏ దేశాన్నైనా సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారా, లేక అమెరికాలో జరుగుతున్న అమెరికా యొక్క అధికారం మీద, అమెరికా ప్రభుత్వం మీద ఏదైనా కామెంట్స్ వీళ్ళు చేశారా, లేకపోతే ఎవరైనా చేసిన కామెంట్స్ను వీళ్ళు ఇంతవరకు పాస్ చేసినా కూడా, అంటే లైక్ చేసినా లేకపోతే ఫార్వర్డ్ చేసినా ఏది చేసినా అది తప్పనిసరిగా అమెరికాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్టుగా వస్తుంది. అంటే ఇప్పుడు అది కాక దీని యొక్క ఇతర దేశాలు, వీళ్ళు సమర్థిస్తున్న దేశాలు ఏవైనా ఉన్నాయా? ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది, వాళ్ళు పాలస్తీనియన్స్ మీద యుద్ధం చేస్తున్నారు. ఆ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా వీళ్ళు ఏదైనా పోస్ట్ పెట్టినా కూడా, అంటే అమెరికాను కానీ అమెరికాకు సమర్థిస్తున్న దేశాలకు వ్యతిరేకంగా కానీ ఉన్నట్టయితే అది అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నట్టయినే భావిస్తామని చెప్తున్నారు. ఆ సోషల్ మీడియా లోపల అప్పటిదాకా ఏం జరిగింది, వాళ్ళ ఈమెయిల్ ఏంటి, వాళ్ళ వాట్సాప్ స్టేటస్ ఏంటి, వాళ్ళ మొత్తం ఇంకేదైనా సమాచారం ఇచ్చారా, ఎవరితోటినా మాట్లాడారా, వాట్సాప్ ఇంకే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటినీ చెక్ చేస్తారు. అన్నిటినీ చెక్ చేసిన తర్వాత అమెరికాకు వ్యతిరేకంగా కానీ అమెరికా మిత్ర దేశాలకు వ్యతిరేకంగా కానీ ఏ రకమైనటువంటి కామెంట్ చేయడాన్ని, లైక్ చేయడం కానీ, ఫార్వర్డ్ చేయడం కానీ ఏమీ లేదని తీర్మానం చేసుకున్నాకనే అప్పుడు ఇస్తారు. అంటే మామూలు విషయాలన్నీ ముందుగా చెక్ చేస్తారు. ఏంటి, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి, వాళ్ళు అక్కడ చదవడానికి వెళ్తున్నారా, లేకపోతే వాళ్ళు ఇంకేమైనా అక్కడ స్థిరపడడానికి వెళ్తున్నారా, డిపెండెంట్గా వెళ్ళబోతున్నారా,
ఇవన్నీ చెక్ చేస్తారు. Yes. తర్వాత ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ అక్కడ ఏది ఆ యూనివర్సిటీస్ వాళ్ళు యాక్సెప్ట్ చేసాయా, ఇవన్నీ మామూలుగా ఇమిగ్రేషన్కి ఉండేటువంటివన్నీ అవన్నీ పూర్తి చేసిన తర్వాత చివరికి దీని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. అంటే ఇంతకుముందు వీసా అట్లా అప్లై చేయగానే వెంటనే ఒకసారికో 2 సార్లకో వీళ్ళకు వచ్చేసేది, కానీ ఇప్పుడు అట్లా లేదు. ఈ సోషల్ మీడియా మొత్తం స్టేటస్ అంతా కూడా చెక్ చేసి ఎక్కడైనా పొరపాటున తెలుసో తెలియకో ఏదైనా జరిగి ఉంటే కూడా దానికి వీళ్ళు ఇప్పుడు శిక్ష ఎప్పుడో 3 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం అప్పటికి అసలు అమెరికా పోతారని నిర్ణయించుకోకముందు ఏమైనా చేసి ఉంటారు. కానీ వాటిని కూడా లెక్కలోకి తీసుకొని దాని మీద కూడా ఇతనికి రిజెక్ట్ చేయడానికి, అంటే రిజెక్ట్ చేసే అవకాశాలు ఎంత మ్యాక్సిమం ఉంటే అంత మ్యాక్సిమంగా రిజెక్ట్ చేయడానికే సిద్ధపడుతున్నారు. Yes. అంటే దేశానికి చెడ్డ పేరు రాకూడదు కాబట్టి రిజెక్ట్ ఎందుకు చేశామని చెప్పడానికి కారణం ఉండాలి కాబట్టి కారణాలు వెతుకుతున్నారు. Yes. అంటే ఇక అమెరికా ఇతర దేశాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళని మామూలుగా స్టూడెంట్స్ గాను లేకపోతే అక్కడ డిపెండెంట్ గాను లేదా అక్కడ ఉద్యోగాలు వెతుక్కోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళను ఇష్టపడటం లేదు. ఇది ఎవరిని ఇష్టపడుతుందంటే ఇక్కడి నుంచి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టి లేదా అక్కడ ఏదైనా పెట్టుబడి పెట్టి అక్కడ వాళ్లకు ఉద్యోగాలు దొరికేటట్టు చేసి లేదా అక్కడ ఆదాయాన్ని పెంచినట్టుగా ప్రయత్నించే వాళ్ళని మాత్రమే ఆహ్వానిస్తోంది. ఆ తప్ప వాళ్ళకి వేరే వాళ్ళు లేరు, వేరే వాళ్ళు అవసరం లేదు వాళ్ళకి ఇప్పుడు. Yes. అంటే అమెరికాలో ఉండేటువంటి జనాభా సరిపోతుంది మనకు. ఇతర దేశాల నుంచి వచ్చే జనాభా వల్ల అనవసరంగా మన వాళ్ళకి ఇబ్బందులు పెరుగుతున్నాయి, ఇక్కడ ఉండే వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ట్రంప్ ఏదైతే తన యొక్క ఎలక్షన్లో వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ప్రకారంగా ఉండేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. Yes. దీనివల్ల రాను రాను క్లిష్టమైపోతుంది. ఇక అమెరికా నుంచి ఆశలు వదులుకొని ట్రంప్ ఉన్నంతకాలం అమెరికా లోపల ఉద్యోగ అవకాశాలు దొరకవు Yes. అని నిర్ణయించుకొని ఇంకా ఏదైనా ఆలోచన చేసి వేరే దేశాలు, చాలా దేశాలు పిలుస్తున్నాయి మనల్ని, వేరే దేశాలకు వెళ్ళినా కూడా ఎడ్యుకేషన్లో అమెరికానే గొప్పది, ఇంకా ప్రపంచంలో ఏ దేశం లేదని అనుకోవడానికి వీలు లేదు. చదవగలిగితే వేరే దేశం కూడా వెళ్ళి చదవచ్చు. ఇప్పుడు మన దేశంలో కూడా యూనివర్సిటీస్ చాలా డెవలప్ అయినాయి, విదేశీ యూనివర్సిటీస్ చాలా బ్రాంచెస్ ఇక్కడ వచ్చినాయి. కాబట్టి నిజంగా చదువు మీదనే ఆసక్తి ఉంటే ఇవాళ చదువుకోవచ్చు. మనం చూసాం కదా, ఒక గొర్రెల కాపరి ఐఏఎస్ పాస్ అయ్యాడు. Yes. Yes. ఆ టైంలో ఆ రిజల్ట్ వస్తున్నప్పుడు కూడా అతను మేకలు కాస్తున్నాడు అతను వాస్తవంగా. అంటే ఆ శక్తి, ఆ ఇంట్రెస్ట్ ఉంటే, చెయ్యాలనేటువంటి కుతూహలం ఖచ్చితంగా ఉంటే తప్పనిసరిగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల అమెరికాలోనే ఏదో నేర్చుకోవాలి. అమెరికా అంటే జనరల్గా ఎందుకు పోతున్నారు అమెరికా అంటే, అమెరికాలో ఏదైనా ఉద్యోగం దొరికితే అక్కడ బాగా డబ్బు వస్తుంది, Yes. స్థిరపడవచ్చు, హాయిగా భారతదేశానికైనా తీసుకొని రావచ్చు అనే కోరికతో వెళ్తున్నారు. కానీ ఆ కోరిక ట్రంప్ ఉన్నంతకాలం నెరవేరే అవకాశం లేదు. ట్రంప్ తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అమెరికన్ పౌరులందరూ హర్షిస్తున్నారు, మెజారిటీ పీపుల్ హర్షిస్తున్నారు దీనికి. మాకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, మాకు ఆదాయం పెరుగుతుంది, నెంబర్ 1 దేశంగా అమెరికా ముందుకెళ్తుంది అన్న కోరికతో, కాంక్షతో ఉన్నటువంటి అమెరికన్ ప్రజల్ని మనం ట్రంప్ తర్వాత కూడా Yes. వచ్చేటువంటి వాళ్ళకు కూడా ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అమెరికా గురించి ఆశలు కూడా మంచిది అని మనం తెలియజేస్తున్నాం. సో మరొక విషయం ఏంటంటే, మామూలుగా అక్కడ మన పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గరికి పేరెంట్స్ వెళ్తూ ఉంటారు కదా, విజిటింగ్ అంటారా, డిపెండింగ్ వీసా అంటారు దాన్ని. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు 6 నెలలు 8 నెలలు ఉంటారు. ఆ ఉన్నటువంటి ఆ నెలల్లో వాళ్ళు మామూలుగా వేరే ఏమైనా పనులు చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయా? అస్సలు అవకాశమే లేదు. ఎందుకంటే మనం విజిటింగ్ వీసా తీసుకుని పోతారు, సహజంగా వెళ్ళే వాళ్ళకి విజిటింగ్ వీసానే ఇస్తారు. విజిటింగ్ వీసా మీద వెళ్ళి అక్కడ పనులు చేయడానికి అసలు అవకాశం లేదు, ఆస్కారం లేదు. ఒకటి అక్కడ జాబ్ కోసం మొట్టమొదటి అప్లై చేసుకుని జాబ్ కన్నా వెళ్ళాలి. అంటే అక్కడ ఎవరైతే కంపెనీ ఉన్నారో కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి వీసా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తే మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇప్పుడు డిపెండెంట్ ఎవరైతే ఉన్నారు పర్సన్స్, వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారు, మమ్మల్ని మా విజిట్ చేయడానికి వస్తున్నారు, మమ్మల్ని చూసుకోవడానికి వస్తున్నారు అని చెప్తున్నారు తప్ప 6 months కన్నా ఎక్కువ ఇవ్వరు వాస్తవంగా. Yes. అంతకన్నా ఎక్కువ ఇవ్వాలంటే అక్కడ ఏదైనా కారణం బలీయంగా ఉండాలి. ఒక హెల్త్ బాగాలేకపోతే, అక్కడ ఉన్న వాళ్ళు హెల్త్ బాగాలేకపోతే వీళ్ళు సాయం చేసేందుకు వెళ్తున్నాను, ఇంకోనో రకంగా వీసా ఇవ్వడానికి, వీసాని ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం కల్పించాలి. అంటే వీసా 10 ఏళ్లకు ఉండొచ్చు, 25 ఏళ్లకు ఉండొచ్చు, మనకు 10 ఏళ్ళకి 20 ఏళ్ళకు కూడా పొందినట్టు వాళ్ళు ఉన్నారు. కానీ 6 months అనేటువంటి ఒక బేసిక్ ఉంది. 6 months దాటి బిహైండ్ అంటే మళ్ళీ దానికి అప్లై చేసుకోవాలి, దానికి కారణాలు చూపించాలి. అవన్నీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే కానీ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. సో ప్రెజెంట్ సార్, ఇప్పుడు వెళ్ళాలనుకున్న వాళ్ళకే కానీ అక్కడ ఉన్న వాళ్ళకే కానీ మీరేమైనా చెప్తారా? అంటే అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలని, ఇంకా ఇంత సిచ్యువేషన్ ఉన్నా కూడా చాలా మంది ఇంకా వెళ్ళాలి అక్కడ చదువుకోవాలని అనుకుంటా ఉంటారు. పేరెంట్స్ కూడా కొంచెం అవగాహన లేకుండానే పంపిస్తున్నారు. మనం చెప్పేది అదే, వీలైనంత వరకు అమెరికా ఆలోచన మానుకోండి. అమెరికాలో ఇక భవిష్యత్తు ఉండడం చాలా కష్టం. ట్రంప్ తర్వాత కూడా వచ్చే వాళ్ళు కూడా ఇదే పాలసీలు అనుసరించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అమెరికా కళను మానుకొని భారతదేశంలోనే వాటిని సాకారం చేసుకోవడం ఎట్లా అని ఆలోచించడం కానీ, లేదా ఇంకేదైనా దేశానికి వెళ్ళి రావడం కానీ ఆలోచన పెట్టుకుంటే మంచిది. Yes. Thank you, sir.